Hi Anna, welcome to RK's United Talks. How are you, Anna? Hi guys, I am fine. How are you? Yeah, good, Anna. అయితే బిఫోర్ స్టార్టింగ్ అవర్ కన్వర్సేషన్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా లైక్ మన వ్యూవర్స్ కు Mm, ఈజ్ మై ఓన్ బ్రదర్ యాక్చువల్లీ దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ మై mm, ఓన్ బ్రదర్ ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ టు టేక్ ఇంటర్వ్యూ విత్ యూ అన్న okay, I'm fine. Very good. ఓకే అన్న మనం స్టార్ట్ చేసే ముందు నీ పర్సనల్ ఇంట్రొడక్షన్ నాకు అవసరం లేదు యాక్చువల్లీ ఓకే Mm, 2011 లో బీటెక్ కంప్లీట్ అయింది 2012 లో okay. ఎగ్జామ్ క్రాక్ చేశారు మన Mm, సివిల్ కానిస్టేబుల్ అవును. తర్వాత 2013 లో సర్వీస్ ఉన్నారు ఇట్స్ బీన్ అరౌండ్ 13 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సర్వీస్ Okay. Yes. 6 ఇయర్స్ 6 ఇయర్స్ తొర్రూరులో పీసీలో చేశారు అండ్ నెక్స్ట్ మహాబాద్ ఎస్పీ ఆఫీసులో చేసిర్రు దాని తర్వాత ఇప్పుడు పోలీస్ కమిషనరేట్ లో సైబర్ వింగ్ లో ఉన్నారు అండ్ సోషల్ మీడియా వింగ్ లో ప్రజెంట్ ఉన్నారు ఒక థర్టీన్ Yes. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ Yes. ఇప్పుడు ఒక్కసారి ఆ 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బ్యాక్ చూసుకుంటే హౌ Mm. యు ఆర్ ఫీలింగ్ యాక్చువల్లీ 13 years experience లో I'm feeling very good because of నేను ఇప్పటివరకు చేసిన ఈ 12 to 13 years లో డిఫరెంట్ రోల్స్ ఆఫ్ డ్యూటీస్ చేశాను. ఫస్ట్ తొర్రూరులో 4 years చేశాను. తొర్రూరులో 4 years కొన్ని ఇయర్స్ లా అండ్ ఆర్డర్ చేశాను. తర్వాత ఇక్కడ అక్కడి నుంచి మా మైబాద్ మూవ్ అయినా. అక్కడ అడ్మిన్ ఆఫీసర్ చేశాను. అక్కడ ఒక కంప్లీట్ డిఫరెంట్ డ్యూటీస్ అక్కడ. అక్కడి నుంచి ఒక 4 years కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మైబాద్ నుంచి వరంగల్ వచ్చాను. అక్కడ కమిషనరేట్ ఆఫ్ ఐటీ వింగ్. మళ్ళీ ఇక్కడ నేను అక్కడ ఎన్ని సంవత్సరాలు చేసిన 8 years. ఇక్కడ మళ్ళీ కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త జాబ్ ప్రొఫైల్. ఓకే. నాకు ఒకటి అర్థమైందంటే కొత్త టెక్నాలజీ ఆర్ కొత్త వర్క్‌కి మనం అలవాటు పడిపోవాలి. ఎక్కడ ఏ స్కిల్ ఓకే కావాలో దట్ అది మీన్స్ నేర్చుకుంటే మనం ఆ వింగ్‌లో సక్సెస్ అయిపోతుంటాం. ఎట్ ది లాస్ట్ ఇది ఎట్ ది లాస్ట్ ఎట్ ది లాస్ట్ ఏమంటున్నారంటే మనము సిచ్యువేషన్స్ కు లెర్నింగ్ రెడీగా ఉండాలి 100%. 100%. ఎందుకంటే ఈ ఓకే చిన్న జాబ్ ఇప్పుడు ఏది తీసుకున్నా కానీ ఈ జనరేషన్‌లో నువ్వు అప్‌డేట్ కాకపోతే మనం ఔట్ ఆఫ్ కాంపిటీషన్ అయిపోతాం. ఓకే అండ్ డిపార్ట్మెంట్ అంటేనే చాలా ఛాలెంజెస్ ఉంటాయి అన్న లైక్ మనకు 24 అవర్స్ అవైలబుల్ గా ఉండాలి అండ్ మినిస్టర్ యెస్. వచ్చినా లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినా లేకపోతే ఎక్కడ ఏ ప్రాబ్లం అయినా ఫస్ట్ పాయింట్అవుట్ చేసేది డిపార్ట్మెంట్ మీద అవును. అండ్ నాట్ ఈవెన్ ఓన్లీ విత్ డిపార్ట్మెంట్ ఇప్పుడు సోషల్ సర్వీస్ తీసుకున్నా ఏమైనా బ్లడ్ క్యాంప్ పెట్టినా నూక్ అండ్ కార్నర్ ఎవ్రీ డొమైన్ లో డిపార్ట్మెంట్ చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది కదా ఇప్పుడు మన డ్యూటీస్ బ్రాడ్నెస్ అనేది పెంచుకుంటూ పోవడం వల్ల డిపార్ట్మెంట్ పైన బర్డెన్ పడి వాళ్ళు ప్రైమరీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నుంచి ఏమైనా దూరం అవుతున్నారా ప్రైమరీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు ఎప్పుడు పాటిస్తూనే ఉంటారు. బట్ మీరు అన్న ప్రకారము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో డిపార్ట్మెంట్ మీద హెవీ బర్డెన్ ఉన్నది. ఎందుకంటే ప్రతి ఫెస్టివల్ అయినా, ఈరోజు గణేష్ అయినా, ఈ రోజు బతుకమ్మ అయినా, రేపు దసరా అయినా, నెక్స్ట్ సంక్రాంతి అయినా, ఇంకే బోనాలైనా, ప్రతి ఒక్క ఫెస్టివల్ ఏదైనా సరే ఫస్ట్ బర్డెన్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ మీద. వాళ్ళు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు మాక్సిమం. కొన్ని సందర్భాల్లో ఒక్కో ఓకే డ్యూటీస్ వల్ల కొంచెం వాళ్ళ ఫ్యామిలీ కూడా డిస్టర్బెన్స్ అయిపోయింది. అవి కూడా ఉన్నాయి. ఎస్ ఎస్ ప్లస్ ఎస్ ఎంత ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళ ప్రైమరీ డ్యూటీస్ మాత్రం ఖచ్చితంగా నిర్వహిస్తూనే ఉంటారు. ఓకే అన్న ఇప్పుడు లైక్ మన ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో ఒకసారి తీసుకుంటే సర్వేలెన్స్ అనేది కంప్లీట్ గా పెరిగిపోయింది లైక్ ఇప్పుడు ప్రతి దగ్గర కెమెరాలు పెట్టడము అండ్ ఇట్ హ్యాపెన్ టు బి మ్యాండేటరీ యాక్చువల్లీ ఇప్పుడు ఎస్. వీటి ఎక్కువ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం వల్ల కానీ కమాండ్ కంట్రోల్ అన్ని కనెక్ట్ చేయడం వల్ల కానీ లా అండ్ ఆర్డర్ ఓకే కంట్రోల్కి వచ్చింది బట్ ఏమన్నా ప్రైవసీ థ్రెట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే లైక్ విజిలెన్స్ పెట్టడము అంటే ఏమైనా ప్రైవసీ కన్సర్న్స్ ఇష్యూస్ రేజ్ అయినప్పుడు
దీన్ని ఏ విధంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు? ఇప్పుడు ఈ సీసీ కెమెరాస్ ఇవన్నీ ఇన్‌స్టాల్ చేసేది పబ్లిక్ సెక్యూరిటీ కోసమే. వాళ్ళ ప్రైవసీ అని కాదు. ఇవి ఇన్‌స్టాల్ చేసేది మన స్ట్రీట్స్‌లో, ఔట్ సైడ్ రియర్ రోడ్ పాసెస్‌లో, జంక్షన్స్‌లో ప్లస్ కొన్ని యాక్సిడెంట్ హాట్‌స్పాట్స్ ఉంటాయి అక్కడ. ఇవి మెయిన్ ఓకే. ఏంటంటే ఏమైనా అఫెన్స్‌ని ప్రివెంట్ చేయడానికి, ఒకవేళ అఫెన్స్ అయిన దాన్ని డిటెక్ట్ చేయడానికి, ప్లస్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ఓన్లీ. ఈ సీసీ కెమెరాస్ అయినా ఏదైనా ఏ ఇనిషియేటివ్ తీసుకున్నా పోలీస్ డిపార్ట్మెంట్‌లో పబ్లిక్ సేఫ్టీ కోసమే తీసుకుంటారు. ఇక్కడ వాళ్ళ ప్రైవసీ అనేది ఇబ్బంది ఇక్కడ నాకు తెలిసి 100% రాదు. వాళ్ళ ఓకే. సేఫ్టీ కోసమే ఇవన్నీ ఇనిషియేట్ చేస్తారు డిపార్ట్మెంట్. అంతే తప్పితే వాళ్ళ ప్రైవసీకి ఇబ్బంది అయితే కాదు. ఎందుకంటే ఉండేది 100% స్ట్రీట్స్ లో జంక్షన్స్ లో ఉంటాయి కాబట్టి ఎవరి ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అసలు దానివల్ల కామన్ ఓకే. మ్యాన్కి ఎలాంటి నష్టం ఉండదు. దానివల్ల యూజ్ ఉంటుంది తప్ప నష్టం అయితే ఉండదు. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు మీరేమో ప్రైవసీ అండ్ లా అండ్ ఆర్డర్ అంటున్నారు. బట్ పీపుల్ సైడ్ నుంచి పోలీసులను ఇంత ఫ్రెండ్లీగా తీసుకుంటున్నారా? ఓకే. పీపుల్ ఫ్రెండ్లీ, పోలీస్ ఫ్రెండ్లీ అని చెప్పేసి మనం చాలా హ్యాష్ ట్యాగ్స్ చూస్తూ ఉంటాం. రియల్ లైఫ్ లో అది నువ్వు ఒక 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో లైక్ నువ్వు కూడా ఒక మీకు కూడా ఒక విలేజ్ అసైన్ చేసి ఆ విలేజ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చినప్పుడు కానీ అండ్ ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ పైన ఏదో గొడవలు అయినప్పుడు కానీ పీపుల్ ఫ్రెండ్లీ అనే హ్యాష్ ట్యాగ్ లైన్ గ్రౌండ్ లెవెల్లో వర్క్ అవుతుందా? అండ్ ఇఫ్ నాట్ అవ్వడానికి ఏం చేయాలి? ఓకే, పోలీసింగ్ అనేది పీపుల్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఎందుకంటే పోలీసు అది చేసేది పబ్లిక్ కోసమే కాబట్టి పబ్లిక్ తోని రోజు ఇంటరాక్షన్ ఉంటేనే వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోగలుగుతారు. వాళ్ళు కూడా క్రైమ్ అయినప్పుడు వాళ్ళు వచ్చి ఓపెన్గా చెప్పగలుగుతారు. ఈ ఓకే. పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది దేనికోసం అంటే పబ్లిక్ కోసం. ఇట్స్ నాట్ ఫర్ అక్యూజ్డ్. అక్యూజ్డ్ పట్ల హార్షర్ ఉండదు. ఇది ఇట్ ఫ్రెండ్లీ హ్యాస్ టు బి, పోలీసింగ్ అనే అవును, కాన్సెప్ట్ అలానే ఉండాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మెయిన్స్ పబ్లిక్ సేఫ్టీ గురించి, పబ్లిక్ కోసం వాళ్ళ బాధల గురించి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాళ్ళు ఏ ఫియర్ లేకుండా వచ్చి చెప్పగలగడం. దానికోసము పోలీస్ అనే వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటేనే ఇవన్నీ సాధ్యమైతే అట్లా తీసుకొచ్చి ఈ పోలీస్ ఫ్రెండ్లీ అనేది నాట్ ఫర్ అక్యూజ్. అక్యూజ్ పట్ల ఖచ్చితంగా వాళ్ళు స్ట్రిక్ట్ గానే ఉంటారు. వాళ్ళు చేసిన దానికి అవును. పని చేస్తూనే ఉంటారు. సో ఇట్స్ రొటీన్ వర్క్ ఆఫ్ గుడ్స్. అంతే అన్న, అక్యూజ్డ్ పట్ల కూడా మనము ఫ్రెండ్లీ, సాఫ్ట్ అంటే ఇంకా అవి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అక్యూజ్డ్ పట్ల కఠినంగా ఉండడం అనేది చాలా మంచి విషయమే అసలు యాక్చువల్లీ. అండ్ అన్న ఓకే. ఓకే, అదర్ టాపిక్స్ పక్కన పెడితే ఇప్పుడు మనం ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసేటప్పుడు యాజ్ పర్ మన మార్క్స్ ని బట్టి మన సర్వీస్ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు మీది సివిల్ అండ్ వేరే వాళ్ళ లైక్ రిజర్వ్ కానిస్టేబుల్ అండ్ బెటాలియన్. ఒకసారి వీళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, వీళ్ళ వర్క్ నేచర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు లైక్ ఇప్పుడు టిఎస్ మామూలుగా చాలా మంది బెటాలియన్ లో ఒక 5-6 ఇయర్స్ చేసిన తర్వాత సివిల్ కానిస్టేబుల్ ట్రై చేస్తా ఉంటారు మళ్ళీ అంటే హిట్. అండ్ దట్టు వాళ్ళు 1 ఇయర్ ట్రైనింగ్ చేసి అయినా సివిల్ కానిస్టేబుల్ లోకి రావాలనుకుంటారు కదా. ఎందుకు వాళ్ళ వర్క్ అంత హెక్టిక్ ఎందుకు ఉంటుంది? కంపేరింగ్ విత్ వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు ఉన్న బెనిఫిట్స్ ఏముంటాయి? బెనిఫిట్స్ అని కాదు కానీ ఒకటి సివిల్ పోలీస్ అనేది ఏంటంటే పబ్లిక్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. పబ్లిక్ లో ఉంటుంది. పబ్లిక్ నుండి పబ్లిక్ ఇష్యూస్ తో ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళ సాల్వ్ చేయడం, ప్రతి ఒక్క వర్క్ కూడా మెయిన్ పబ్లిక్ రిలేటెడ్ ఉంటుంది. ఈవెన్ పిటిషన్స్, ఈవెన్ బందోబస్తు చేసినప్పుడు పబ్లిక్ ఉంటారు, ఇంటికి ఫెస్టివల్ దగ్గర పబ్లిక్ ఉంటారు. ఇక్కడ ఏ సిచ్యువేషన్ ఏది ఉన్నా పబ్లిక్ తో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది, పబ్లిక్ ఉంటారు. అదే ఈ ఆర్మూర్ ఏఆర్ అని పిఎస్ఎస్పీ అని కొంచెం నాన్ ఫోకల్ అనమాట ఇది పబ్లిక్. అంటే మెయిన్ గా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి సపోర్టింగ్ లా ఉంటుంది. ఇప్పుడు ఈ ఏఆర్ ఓకే. తీసుకుంటే హెడ్ ఓకే. క్వార్టర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. వాళ్ళు ఖైదీల ఎస్కార్ట్స్ అని, ఇంకేమన్నా ఫరెక్స్ ఓకే. అవి వేస్తుంటారు. వీటి బెటాలియన్స్ వాళ్ళు ఐఎస్డబ్ల్యూ అని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ అటు వెళ్ళడం, వాళ్ళు కన్వెన్స్ ఉండడం, మెయిన్ బందోబస్తు వాళ్ళు మనం టాప్ చేయడం.
అదర్ ఓకే స్టేట్స్ ఓకే ఎలక్షన్స్ అయితే వాటికి యూజ్ చేసుకోవడం, ఇట్లా వీళ్ళ డ్యూటీస్ ఇలా రొటీన్ ఉంటాయి. అందుకే వీళ్ళు ఏంటంటే పబ్లిక్ తో ఎక్కువ ఎవరైతే ఇంట్రాక్షన్ కావాలంటారో వాళ్ళు సివిల్ వైపు వస్తుంటారు. ఓకే ఓకే అండి, సారీ ఫర్ ఇంటరాక్షన్. ఇప్పుడు అదర్ స్టేట్ ఎలక్షన్స్ అయినప్పుడు మన ఫోర్స్ ని యూజ్ చేసుకోవడం అనే కాన్సెప్ట్ తీశారు కదా ఇప్పుడు. ఇప్పుడు మనం ఉమ్. వేరే స్టేట్ కానీ లేకపోతే వేరే మన మన జోన్ నుంచి వేరే జోన్కి వెళ్ళినప్పుడు ఆ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? అండ్ మనకి ఏమన్నా ఓవర్ వర్క్ చేయాలంటే మనకు పార్క్స్ కానీ ఏమన్నా శాలరీ పరంగా మనకి ఏమైనా ఇంక్రిమెంట్ ఉంటుందా? శాలరీ పరంగా ఎలాంటి ఇంప్లిమెంట్ మేబీ ఆ టైంకి దాని సిచ్యువేషన్, అది టైప్ ఆఫ్ డ్యూటీస్ బట్టి వాటికి ట్రావెల్ అనేది తీసుకుంటారు. అది తప్ప ఓకే మరి ఎస్పెషల్లీ ఇంకా అదర్ స్టేట్ ఎలక్షన్స్కి వెళ్తే దానికి కొంచెం బాగానే ఉంటుంది. అకామిడేషన్ ఫుడ్ వాళ్ళు చూసుకుంటారు. మన స్టేట్ వరకు అయితే ట్రావెల్ ఎలిమెంట్స్, ఇది మన స్టేట్ జోన్ అనేది అసలు ఇట్స్ కామన్ అది. ఓకే అది ఓకే దానికి పెద్ద స్పెషలైజేషన్ ఉండదు, ఇట్స్ రొటీన్ అది. ఏదైనా పక్క స్టేట్ కు అది కూడా ఎలక్షన్స్ అప్పుడు తప్ప మిగతా అప్పుడు పోరు. అప్పుడు దానికి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఓకే ఎలక్షన్స్ ఓకే అయినా ఓకే వేరే అన్న. స్టేట్ నుంచి కూడా వస్తుంటారు కోర్స్, అదేం లేదు. అవును, సెంట్రల్ ఫోర్సెస్ సిఆర్పిఎఫ్ అవన్నీ వస్తూ ఉంటాయి అవును సెంట్రల్ కరెక్టే. కోర్స్ వస్తారు, వేరే కోర్స్ అండ్ వస్తారు. మనది ఇప్పుడు సెంట్రల్ వరంగల్ కోర్స్ చెప్పించారు జోన్ చాలా కాబట్టి. వాళ్ళు ఇస్తారు. ఓకే ఓకే. ఇప్పుడు మనది అన్న వరంగల్ జోన్. ఇప్పుడు మన ఉమ్మడి వరంగల్ జోను చాలా నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియా కదా. చూడు. ఒక నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియాలో పనిచేయడానికి ఒక అంటే నాన్ నక్సలైట్ ఏరియాలో వర్క్ చేయడానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఈ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో వర్క్ చేయాలంటే కొద్దిగా బ్రేక్ స్ట్రెయిన్ ఉంటుంది. ప్లస్ ఈ ఫారెస్ట్ మూవ్మెంట్స్ హెక్టిక్ ఉంటుంది కొంచెం షెడ్యూల్. ఎందుకంటే ఓకే ఇలా చాలా రోజులు మూవ్మెంట్ వెళ్తూ ఉండాలి. కొద్దిగా కంపేర్ టు నార్మల్ డిస్ట్రిక్ట్స్, నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ లో కొంచెం వాళ్ళు కొద్దిగా ప్రైవసీ కూడా ఉండదు. ఎందుకంటే సింగిల్ ఏదన్నా పోవాలన్నా రిస్ట్రిక్షన్ చేస్తుంటారు. ప్లస్ వాళ్ళకు కూడా కొంచెం ఓకే డ్యూటీస్ పరంగా హెవీగా ఉంటాయి ఎప్పటికి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీకు ఈ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో వర్క్ చేసే వాళ్ళకి మన ఎక్స్ట్రా అలవెన్స్లు ఉంటాయా? అసలు మన గవర్నమెంట్ నుంచి యాంటీ ఇన్స్టాస్ ఫర్ అలవెన్స్ అది ఇస్తారు 15%. ప్లస్ వాళ్ళకు టీఏ ఓకే కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. స్పెషల్ ఓకే ఓకే అలవెన్స్ ఉంటుంది వాళ్ళకి. ఓకే అన్న, ఇప్పుడు 13 years సర్వీస్ లో మీరు ఫేస్ చేసిన ఒక వింత కేసు, జస్ట్ అసలు ఈ విధంగా కూడా జరుగుతుందా అని మీరు షాక్ అయినా కానీ మీకు చాలా కొత్తగా అనిపించిన ఏమైనా సన్నివేశం ఏమైనా ఉందా? కొత్త అంటే ఎవ్రీ కేసు ఇస్ డిఫరెంట్. బట్ ఒక చిన్న కేసు ఏంటంటే నేను రూట్లో చేస్తున్నప్పుడు మర్డర్ కేసు, మర్డర్ అయింది నైట్. ఇప్పుడు నేను అక్కడికి రష్ అయినా ఉమ్, వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అయిపోయింది సరే. బాడీని అవన్నీ తీసుకున్నాం, హ్యాండ్ ఓవర్ చేసారు. అయితే అదే విలేజ్ గా వాళ్ళే ఒక ఇద్దరు చంపేసారు. ఆ ఉమ్, అదే రోజు నైట్, అదే రోజు నైట్ ఏమైతుందంటే అది ఇష్యూ తెలవగానే విలేజ్ ఏమైతుందంటే పెద్ద గొడవ. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ అక్యూజ్డ్ ఇంటి మీద అటాక్ చేస్తారు. అటాక్ ఓకే చేసి ఇంట్లో అంటు పెడతారు, ఇంటిని అంటు పెడతారు వాళ్ళు. అంటు పెడితే ఓకే అదే ఇంట్లో ఒక 2 ఫుల్ సిలిండర్స్ ఉంటాయి. ఆ ఓకే, 2 ఇట్స్ వెరీ ఫుల్ డేంజరస్. సిలిండర్స్ అసలు అప్పు అంటే అందరూ అంటారు దాని సిలిండర్స్ సిలిండర్స్ అంటే మేము అందరం సైడ్ జరుగుతాం. ఇక సైడ్ జరిగినాక పెద్ద మంట వస్తుంది, చాలా పెద్ద మంట వస్తుంది. దాని తర్వాత ఏమిటంటే ఈ కేసు ఇంకొక లాజిక్ ఏంటంటే ఫస్ట్ ఆ ఇద్దరు అక్కడ దొరుకుతారు. వాళ్ళు ఏమంటారు మేమిద్దరం మేము ఇష్టం అంటారు. ఓకే చేసిన తర్వాత వాళ్ళని రిమైండ్ చేస్తారు, అయిపోతుంది. దాని తర్వాత కొద్ది రోజులైనాక వరంగల్ లో ఒక దొంగతనం కేసు వేరే ఉన్న అరెస్ట్ చేస్తారు. దొంగతనం కేసు వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇంటరాగేట్ చేస్తే ఇంకెక్కడ చేసినాం అది అంటే వాళ్ళు ఇలా ఎంతో రోజుల్లో కూడా చేసినాము, ఇట్లా మర్డర్ కేసులు అని షాక్ అయిపోతారు అందరూ. అదే వాళ్ళు ఓ ఇద్దరే చేసినాం ఓకే ఓకే అన్న అంటే వాడు ఆ దొంగతనం కేసులో దొరికింది కాబట్టి వాడు ఇప్పుడు మర్డర్ చేసిందని తెలిసింది.
లేకపోతే అంటే యూనివర్సిటీస్ అనేది ఇంత పర్ఫెక్ట్ ఉంటే వీరికి అంత పని చేయొచ్చు అప్పుడు అర్థమైంది నాకు. అది డిఫరెంట్ షాక్ అయిపోయింది. ఎందుకంటే చేసి అయిన 1 ఇయర్ మళ్ళా ఇక్కడ వరంగల్ ఒప్పుకోవడం వల్ల మళ్ళా దాన్ని రీఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ వాళ్ళని కూడా అవును అవును యూస్ చేశాను. ఓకే అన్న. అండ్ 2018లో నాకు ఇంకా గుర్తుకుంది, మనం ఒకటే రూమ్ లో ఉన్నాం ఆ రోజు. ఎస్ఐ రిజల్ట్స్ వచ్చాయి. అవును. నాకు ఇంకా సీన్ ఎవ్రీథింగ్ ఇట్లా ఒక విజువల్ గా ఉంది. అదంటే కిటికీ దగ్గర ఛార్జింగ్ పెట్టి ఫోన్ చూసావు, ఎస్ఐ రిజల్ట్స్ డౌన్లోడ్ చూసినావు. అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ కన్నా అన్ని పేపర్స్ లోనే, అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చినాయి మార్క్స్. బట్ డిస్క్వాలిఫైడ్ అని పడ్డది కింద. నాకు ఇచ్చినావు ఫోను ఇచ్చి, అరే చూడరా ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ కన్నా ఎక్కువనే వచ్చినాయి, మరి డిస్క్వాలిఫై అని పడుతుంది ఏంది అంటే, అక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇంగ్లీష్ లో 100 out of 35 ఎంతో ఉంటుంది కదా. ఇంగ్లీష్ లో జస్ట్ 0.5 ఆర్ 1 మార్క్ తో ఆ రోజు డిస్క్వాలిఫై అయ్యావు. లేకపోతే ఈ రోజు ఎస్ఐ సర్వీస్ లో ఒక 5 years ఎస్ఐ సర్వీస్ ఉంది ఇప్పుడు. ఒక చిన్న, ఆ రోజు నాకు చాలా సార్లు చెప్పావు, ఒక చిన్న మిస్టేక్, అసలు జస్ట్ చాలా నెగ్లిజెన్స్ వల్ల నేను ఒక ఇంగ్లీష్ ఎప్పుడు అంత సరే లైట్ లో వెళ్తుంది కదా అనుకుంటే, చాలా ఇంగ్లీష్ పేపర్ ఎగ్జామ్ లో చాలా టఫెస్ట్ గా అడిగింది. అసలు ఏ ఇయర్ లో అంత అడగలేదు. ఇప్పుడు ఒకసారి ఆ సీన్ గుర్తు తెచ్చుకుంటే, అసలు క్వాలిఫైయింగ్ పేపర్స్ అనేటివి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ అనేది నాకు ఆ రోజు అర్థమైంది. ఒకసారి దీని మీద మీ పర్సెప్షన్ ఆఫ్ వ్యూ చెప్పండి అని. అంటే అది మెయిన్ నా సైడ్ మిస్టేక్ కావడం కారణం ఏమైందంటే 2012 రాసిన ఇస్తాయి 2016 అయింది అది 16 మేబీ అప్పుడు వచ్చినట్టు అప్పుడు ఏమైందంటే 2012 ఉన్న ప్యాటర్న్ కంప్లీట్ డిస్క్రిప్టివ్ ఇచ్చిండు ఎగ్జామ్ ఓకే 2016 వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళు ఏం చేశారంటే పేపర్ ను ప్యాటర్న్ చేంజ్ చేశారు ఓకే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ సిలబస్ లో వాళ్ళు మెన్షన్ చేసారు యాక్చువల్లీ ఆబ్జెక్టివ్ ఉంటుంది మెన్షన్ చేసారు వాళ్ళు ప్లస్ ఓకే ఈ పేపర్ ని కూడా మనం దాంట్లో కన్సిడర్ చేస్తాం మార్క్స్ అని మెన్షన్ చేసారు మనం అప్పటి వరకు ఉన్న ఒక రొటీన్ ప్రిపేర్ అందరు ఏమన్నారంటే లేదు లేదు మళ్ళా దాన్ని అసలు లేదంట డిస్క్రిప్టివ్ పెట్టిందంట అది అని అన్నారు కాకపోతే అఫీషియల్ గా రాలేదు అది డౌట్ ఉండే లాస్ట్ వరకు కూడా సరేలే ప్రిపేర్ అయినా మేము. అక్కడ సినారీ ఏంటంటే కంప్లీట్ 60 మార్క్స్ ఏమో డిస్ట్రిక్ట్ ఇచ్చిండు 40 మార్క్స్ ఏమో ఆబ్జెక్టివ్ ఇచ్చిండు ఇచ్చిండు. అవును. అది ఆబ్జెక్టివ్ లో ఎంసీక్యూస్ కాదు మళ్ళీ అది ఫిలింగ్ ద బ్లాంక్స్ అన్ని ఓకే కంప్లీట్ ఫిలింగ్ ద బ్లాంక్స్ అప్పటికి అర్థమైతే కదా అది ఎట్లా అటెంప్ట్ అది కంప్లీట్ ప్యాటర్న్ మారిపోయింది ఫిలింగ్ ద బ్లాంక్స్ ఎంసీక్యూస్ అంటే మనం ఎంతో పెట్టచ్చు అట్లా అయితే ఇవి ఫిలింగ్ ద బ్లాంక్స్ వచ్చేసరికి మాకు షాకింగ్ లేదు అయితే దాని తర్వాత సరే ఓకే డిస్క్వాలిఫై అయింది దాని తర్వాత అయితే నా సజెషన్ ఏంటంటే ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నట్టు ఒకసారి సిలబస్ చూసుకొని క్లియర్ సిలబస్ చూసుకొని ఏ క్వాలిఫైయింగ్ అయినా కానీ పర్ఫెక్ట్ ప్రిపేర్ అయితే బెటర్ లేకపోతే ఈవెన్ అంటే మా ఒక ఫ్రెండ్ కదా ఇక నెక్స్ట్ 2018 ఓన్లీ 0.2 మార్క్స్ తక్కువ వస్తుంది అంతే 0.2 మార్క్స్ తక్కువనే సేవింగ్స్ అయింది కట్ ఆఫ్ కంటే ఎక్కువ వచ్చినాయి అతనికి బట్ ఒక 0.2 మార్క్స్ సేవింగ్స్ అయింది అందుకే ఈ స్కోరింగ్ ఎంత ఇంపార్టెంట్ క్వాలిఫైయింగ్ కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి క్వాలిఫైయింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. దాన్ని అంత పక్క దాన్ని వాళ్ళు చూసుకోవాల్సింది ఓకే ఓకే నాకు గుడ్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ ఇట్ ఈస్. అండ్ వెన్ ఓకే, అదర్ దెన్ మనం ఒకసారి సర్వీస్ డిస్కస్ చేద్దాము. నాకు తెలుసు మీరు ఒక 10 kilometers ఈ రోజు కూడా మార్నింగ్ లేచేసరికి 10 kilometers పరిగెత్తి, నేను జస్ట్ లేవడంతోనే వాట్సాప్ ఓపెన్ చేసేసరికి అని చూడగానే 10 kilometers రన్నింగ్ చేసి నాకు పెట్టారు. యాక్చువల్లీ నేను చాలా చాలా షాక్ అయ్యా, అబ్బా నేను లేచేసరికి ఈ 10 kilometers 5 kilometers అండ్ 5 kilometers కూడా 25 minutes, 10 kilometers కూడా 55 to 55 minutes లో రన్ చేయడం, ఒక 30-40 kilometers సైకిల్ తొక్కడం, అండ్ 10 kilometers రన్ చేసిన తర్వాత కూడా బ్యాడ్మింటన్ వాలీబాల్ ఆడడం. ఎలా మెయింటైన్ చేస్తున్నారన్న అసలు అంత ఫిట్నెస్ కానీ, ఒక 10 kilometers పరిగెత్తే ఇప్పుడు ఎట్ ది ఏజ్ ఆఫ్ 35 ఆ జీల్ ఎందుకుంది అంతగానం? అంటే లైక్ ఫిజికల్ ఫిట్నెస్ మనకు ఉండాలి, అండ్ ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం వేరు,
10 కిలోమీటర్స్ రన్నింగ్ చేయడం వేరు కదా. అంటే ఇప్పుడు ఒక 21, 22 ఏజ్ వాళ్ళు చేసేది 15 ఇయర్స్ తర్వాత అంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అండ్ ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు ట్రై దట్, వాట్ ఆర్ యువర్ సజెషన్స్? ఓకే. రన్నింగ్ మాకు నిజం చెప్పాలంటే ఫస్ట్ మాకు రిక్రూట్మెంట్ అప్పుడు మాకు 5 ఉండే. అప్పుడే ఓకే. చాలా అగ్రెసివ్‌గా ప్రాక్టీస్ చేసిన 5 క్వాలిఫై కావడానికి. దాని తర్వాత ట్రైనింగ్‌లో కూడా అసలు మాకు అసలు డైలీ 3, 4, 5, 5, 10 అంతా కామన్ ఉండే. తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చింది. నేను ఇక్కడ ఇక వరంగల్‌కి వచ్చడం ఉంది. తర్వాత కొంచెం ఫిజికల్ మీద కాన్సంట్రేట్ చేశాను. ఎందుకంటే ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది ఇంపార్టెంట్ అని నాకు అర్థమైంది. ఓకే. వన్స్ నేను జర్నీ స్టార్ట్ చేసినంక 1 బై 1 5 రన్ చేయడం. తర్వాత అట్లా ప్లస్ ఇప్పుడు 10K వరకు వచ్చింది. అయితే నాకు మెయిన్ మోటివేషన్ ఏంటంటే ఇక్కడ నిజం చెప్పాలంటే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. వరంగల్ హన్మకొండలో చాలా మంది అథ్లెట్స్ ఉంటారు ఇక్కడ. వాళ్ళని చూసి షాక్ అనిపిస్తుంటది ఇంకా. ఎంత అంటే రన్నింగ్ అసలు ఎక్సలెంట్ ఉంటది వాళ్ళు. వాళ్ళని చూసి అసలు నిజంగా అండ్ నేను అక్కడ మోటివేట్ అయినా. జేఎన్ఎస్ గ్రౌండ్ కూడా చాలా ఉమ్. కన్వీనియంట్ గా ఉంటుంది అన్న రన్నింగ్ అక్కడ. గ్రౌండ్ ఉంటది. దానివల్ల నాకు ఇంకొక వాట్సాప్ గ్రూప్ ఉంటది ఒకటి. మా దాంట్లో ఏం లేదని అందరు పోస్ట్ చేస్తా ఉంటారు. ఆ రోజు ఓకే. అవన్నీ సరే అప్పుడే నేను ఏదో వర్షం పడుతుంది అయినా నేను అంటే చిన్న బా ముసుగు బా పడుతుంది బా కదా బా మనం ఇంట్లో ఉంటాం. వాళ్ళు అప్పటికే ఆల్రెడీ 5 కొట్టాలని పోస్ట్ చేస్తుంటారు. పోస్ట్ చేస్తుంటే అరే ఎవడే నీ దగ్గర బయటకు వెళ్ళలేదు వాళ్ళు ఆల్రెడీ కొడుతుంది అట్లా అనిపిస్తుంది. ఆ దాని వల్ల కూడా ప్లస్ మన పీర్ గ్రూప్ లో ఇప్పుడు మా బ్యాచ్ లో చాలా మంది నాకు తెలిసి 10K కొట్టలేకపోవచ్చు. నాకు కూడా అనిపిస్తుంది అరే ఇట్లా కొడితే కొంచెం మనం అడ్వాన్స్ ఉంటాం కదా అందులో కూడా నేను ఈ 10K కొట్టుంటా. దట్ మీన్స్ ఇట్స్ 5K ఆల్ అబౌట్ కామన్. హెల్తీ ఎన్వైరన్మెంట్. హెల్తీ ఎన్వైరన్మెంట్, ఎస్ దట్స్ ఇట్. ఎస్ ఎస్ 100%. నేను ఓకే. వాళ్ళని ఓకే. చూసి ఇంకా మోటివేట్ అవుతుంటా. నేను నన్ను చూసి ఇంకో కొంత మోటివేట్ అయ్యేటట్టు కూడా వాళ్ళని కూడా పుష్ అనిపిస్తుంటా. అండ్ ఒక వన్ వెరైటీ క్వశ్చన్ ఇది. ఏజ్ పెరుగుతుంటే లెర్నింగ్ తగ్గుతుంటది. మనం ఎగ్జామ్ ప్రిపరేషన్ లో పర్టికులర్లీ మన ఎగ్జామ్ ప్రిపరేషన్ లో మనం చూస్తూ ఉంటాం, ఫ్రెషర్స్ రీసెంట్ గా 2 ఇయర్స్ 1 ఇయర్ ముందర స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. అండ్ చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యేటోళ్ళు కరెక్ట్ పర్ఫామ్ చేయలేకపోవడము. అండ్ దేర్ ఆర్ వేరియస్ రీజన్, ఐ టు అగ్రీ విత్ దట్. ఎందుకంటే ఫైనాన్షియల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ, అండ్ హౌ టు హౌ టు డోంట్ దట్ మీన్స్ థాట్స్ ని కంట్రోల్ చేయడం కానీ, ఆ ప్రిపరేషన్ ప్రెజర్ ని ఎగ్జామ్ ముందర ట్యాకిల్ చేయలేకపోవడం కానీ, అండ్ ఫ్లైట్ ఎంత మంచిగా ఫ్లై అయినా ల్యాండ్ అయ్యేటప్పుడు క్రాష్ అయినట్టు ఎగ్జామ్ లో అందరం క్రాష్ అయితే లైక్ ఇట్ డిపెండ్స్ అపాన్ సర్టన్ ఫ్యాక్టర్స్. ఓకే, ఐ టు అగ్రీ. ఈ ఏజ్ కి ప్రిపరేషన్ కి రిలేటెడ్నెస్ ను ఏ విధంగా డిఫైన్ చేస్తారన్న మీరు? మాక్సిమం ఏజ్ ఫ్యాక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏజ్ పెరుగుతుంటే మనకు కొంచెం పేషెన్స్ పెరుగుతుంటుంది. ప్లస్ ఏజ్ పెరుగుతుంటే మనకు బర్డెన్స్ మీద పడుతుంటాయి. చాలా ఓకే. ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంటాయి. ఎగ్జాంపుల్ గా ఫ్యామిలీ పడైనా లేకపోతే ఇంకా ఏదైనా బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ప్రతి ఒక్కటి. అదే ఇప్పుడు బీటెక్ అప్పుడే ఫ్రెష్ డిగ్రీ ఆర్ బీటెక్ అయిపోయిన క్యాండిడేట్ కి అతనికి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మైండ్ ఫ్రెష్ ఉంటుంది. ఆ ఏజ్ లో కరెక్ట్ డైరెక్షన్ వల్ల ఫ్యామిలీ సపోర్ట్, ఫ్యామిలీ డైరెక్షన్ ఉండి అతనికి మంచి అవేర్నెస్ ఉండి ఇప్పుడే కరెక్ట్ చదివితే ఈ 2 ఇయర్స్ 3 ఇయర్స్ కరెక్ట్ చదివితే నేను అచీవ్ అయితే నేను నెక్స్ట్ ప్రాబ్లం ఉండదు లైఫ్ లో అని ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళు ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 వచ్చేసరికి వాళ్ళు ఒక మంచి పొజిషన్ లో సెట్ అయిపోతున్నారు. అది ఈ ఎస్, ఎస్. ఈ రకమైన అవేర్నెస్ ఎవరైతే లేరో వాళ్ళు ఎంత పడిపోయి తర్వాత ఏజ్ పెరిగినప్పుడు గురించి చదవాలనుకున్న ఆ ప్రాబ్లమ్స్ సహకరించడం అన్ని కారణాల వల్ల మళ్ళీ వెనుకబడిపోవడం ఇది ఒక కారణం కామన్ ఇది. కాబట్టి ఎవరైతే ఏజ్ ఓకే. తక్కువ ఉన్నప్పుడు మంచి డిసిషన్స్ తీసుకొని ఇలాంటి ఆలోచన లేకుండా తొందరగా ఒక 1, 2 ఇయర్స్ ప్రిపేర్ అయ్యి ఏదో ఒక చిన్న జాబ్ తీసుకుంటే సరిపోతాం. దానికి తర్వాత మనం స్ట్రగుల్ అవ్వడం కంటే ఎర్లీ ఏజ్ లో వచ్చుకోవడం బెటర్. ఓకే. దట్ మీన్స్ నేను ఒక చిన్న అనెక్డోట్ ఒక చాలా ఇయర్స్ బ్యాక్, ఒక 2 ఇయర్స్ బ్యాక్, రీసెంట్ ఇయర్స్ లో ఒక అనెక్డోట్ విన్నా. 35 ఇయర్స్ కలెక్టర్ అవ్వడం కన్నా 21 ఇయర్స్ కు 20 21 22 ఇయర్స్ కు ఎంఆర్ఓ అవ్వడం చాలా ఉత్తమం.
అవును. ఎందుకంటే ఇట్స్ ఈక్వివలెంట్ ఎట్ ది ఏజ్ ఆఫ్ నువ్వు ఈ సర్వీసు కరెక్ట్ చేసుకుంటూ వస్తే అక్కడికి వచ్చేసరికి నువ్వు కూడా డిప్యూటీ కలెక్టర్ స్టేజ్ లోనే ఉంటావు కదా యాక్చువల్లీ. 35 ప్రాబ్లం ఏంటంటే 35 ఇయర్స్ లో కలెక్టర్ అవ్వడం అనేది ఇది 100 లో ఓన్లీ 5% ఛాన్స్ ఉంటుంది. బట్ 21 ఎట్ ద ఏజ్ ఆఫ్ 21, 22, 23లో నువ్వు ఎంఆర్ఓ అని కావాలనుకునేది మాత్రం 95% ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అవును. 95% ఛాన్సుల్ని సెట్ అవ్వడం బెటర్. ఈ 5% దగ్గరికి వచ్చి సరే సక్సెస్ అయితే అయిపోతుంది. సక్సెస్ కాకపోతే ప్రాబ్లం అవుతుంది. అందుకే ఏజ్ కట్టుకున్నప్పుడే మనం కొట్టుకొని 1 by 1 స్టెప్ ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్. ఓకే అన్న, మనం ఏజ్ ఫ్యాక్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దాని రిలవెంట్ ఇంకో క్వశ్చన్. ఇప్పుడు ఎస్ఐ నోటిఫికేషన్ పడితే మీరు రాస్తారా రాయరా? నోటిఫికేషన్ అంటే కొద్దిగా కష్టమే కావచ్చు మీకు. ఎందుకంటే ఆల్రెడీ ఒక 4 times రాసిన రాలేదు. సరే ఇప్పుడు అప్డేట్ సరే ఎందుకంటే మళ్ళీ ఫిజికల్ గా వేయాలి. ఫిజికల్ గా చేసిన మళ్ళీ 1 year ట్రైనింగ్ పోవాలి. ఇప్పుడున్న ఓకే. సిచ్యువేషన్ లో మేబీ కొంచెం ఇబ్బంది ఏమో నాకు తెలిసి. ఒకవేళ అంత చదవాలనుకుంటే ఇంకేం ఎగ్జామ్స్ చదువుతా. లైక్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ గ్రూప్ 1 ఆల్రెడీ రీసెంట్ గా మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయ్యారు. అవును. అండ్ గ్రూప్ 1 ప్రిపరేషన్ ఆ స్ట్రాటజీ కానీ ఆ కాన్సెప్ట్స్ కానీ ఉంటాయి కాబట్టి మీరు గ్రూప్స్ ప్రిపేర్ అవుతా అని చాలాసార్లు చెప్పారు కదా అన్న. అవును. ప్రిపరేషన్ ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిపరేషన్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే మీరు గ్రూప్ 1 క్వాలిఫై అయ్యారు, చాలా హిక్టిక్ ప్రిపరేషన్ లో ఉన్నాం మనం. అపార్ట్ ఫ్రమ్ దట్, మీరు చాలా మోటివేషన్ తీసుకునేది ప్రిపరేషన్ లో. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటప్పుడు చెన్నైలో మహేందర్ అన్న ప్రజెంట్ ఇప్పుడు డిఏఓ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, మన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చేశాడు. లైక్ ఎల్ఐసి ఏఓ ఒక 10 గవర్నమెంట్ జాబ్స్ అన్న క్రాక్ చేసిండు కదా చాలా ఈజీగా. ఒక నార్మల్ క్లర్క్ జాబ్ చేద్దామని వచ్చి ఇప్పుడు ప్రజెంట్ గ్రూప్ 1 క్యాడర్ డిఏఓలో ఉన్నాడు. అతని ప్రిపరేషన్ స్ట్రాటజీ నాకు చాలా ఇన్స్పైర్ అయిందని చెప్పారు కదా అన్న. ఒక్కసారి నెక్స్ట్ ప్రిపరేషన్ నోటిఫికేషన్ గ్రూప్స్ 2 ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ విధంగా అతని ప్రిపరేషన్ స్ట్రాటజీ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే హౌ యు ఆర్ ప్లానింగ్ విత్ దట్ సపోర్ట్ అండ్ ఇన్స్పిరేషన్. ఓకే. ఈ మహేందర్ స్ట్రాటజీ అంటే అతను ఒకటి వన్స్ ఆయన డిసైడ్ అయి ఉంటే అంటే ఏదో ఏ ఎక్స్టర్నల్ థింగ్ పట్టించుకోండి. ఫోన్ ని తీసి పక్కన పెట్టేస్తాడు. ఈవెన్ ఆ ఫోన్ ని చూడని కాదండి. కంప్లీట్ బుక్స్ ఆయన ఒక టాబ్లెట్ పెట్టుకుంటాడు. దాన్ని ఎక్కువ టైమ్స్ రివిజన్ చేయాలి. ప్లస్ ఇంకొకరితో డిస్కషన్ చేయాలి. ఆయన మెయిన్ టార్గెట్ అది. ఓకే. అయితే ఆయన 3 months టార్గెట్ పెట్టుకుంటే కంప్లీట్ 3 months అతను చదువుతాడు ఇక. 3 months అంటే అది మామూలుగా ఏదో 3 months చదవడం అనేది కాదు. ఈవెన్ అన్నం తింటున్నా, ఒక టీ తాగుతున్నా, ఒక టీ షాప్ దగ్గర పోయినా, ఇంకే పని ఉన్నా, జస్ట్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆయన చేసే పని ఏంటంటే పక్కన మీటర్లు పెట్టుకొని అనుకుంటాడు, లేస్తాడు, ఒక 10 నిమిషాలు చూస్తాడు. లైక్ 3 months, 3 months అంటే బా బా కంప్లీట్ త్రీ బా. మంత్స్ అది మనము ఏదో ఎక్స్పీరియన్స్ చేయడం ఒక 5 minutes కాదు. బైక్ మీద పోయేటప్పుడు ఒక 5 minutes జరిగినా చదువుతాడు. పార్క్ లో పోయినాం అనుకో, ఒక 15 minutes వాక్ చేసిన అప్పుడు కూడా చదువుతాడు. అంటే ఆయనకి ఏంటంటే ఏదైనా ఒక బిట్ కవర్ అవుతుంది ఈ టైంలో ఎందుకు వెయిట్ చేయాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది. అన్నిస్ ఫోర్స్ అతలే మాట్లాడాడు. లైక్ ఆ పాయింట్స్ ని అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఎందుకు ఇవన్నీ ఒక కాన్సెప్ట్ కాంపిటేటివ్ ఫీల్డ్ లో మనం ఉన్నామంటే ఎన్ని మంత్స్ చదవాలనుకుంటే అన్ని మంత్స్ పర్ఫెక్ట్ చదవడం చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది. ప్లస్ నేను ఏంటంటే ఇంకోటి ఎగ్జామ్ అనాలిసిస్ బాగా ఇస్తాను. ఏ టైప్ ఆఫ్ బిట్స్ ఓకే. రావచ్చు ఎస్ అంటే ఎస్. ఇంతకుముందు ఏం అడిగిండో ఆ టైప్ ఆఫ్ బిట్స్ ఫస్ట్ అనేది బాగా పర్ఫెక్ట్ అవుతాడు. దాని తర్వాత మల్టిపుల్ గా రివ్యూ చేస్తుంటాం. కరెంట్ నాలెడ్జ్ ఉంటుంది అట్లా 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 ఆ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. దట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ అర్థం చేసుకొని మన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అండ్ ఆ క్వశ్చన్స్ ట్రెండ్ ఏ విధంగా మారుతుందని చెప్పేసి అనలైజ్ చేసి అండ్ కరెంట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ప్రిపేర్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు, అంతే కదన్నా? ఓకే ఓకే. ఓకే అన్న. ఎగ్జామ్ అండ్ ఇంపార్టెన్స్ చేస్తారు. ఓకే ఓకే అన్న, దిస్ ఈస్ వెరీ గుడ్ ఇంటర్వ్యూ యాక్చువల్లీ. వెరీ గుడ్. ఐ థింక్ ఇట్స్ జస్ట్ లైక్ ఎ డిస్కషన్.
మనం ఎస్ చాలా చాలా డిస్కస్ చేసాము. అందులో జస్ట్ నాకు తెలిసి ఒక 0.1% ఈ రోజు మాట్లాడుకున్నాం నాకు తెలిసి. మనం రోజు మాట్లాడుకునే అవును దాంట్లో. ఓకే అవును అన్న, ఎస్ ఫైనల్ కంక్లూజన్ మీ తరపున ఫైనల్ కంక్లూజన్ ఏమైనా ఇవ్వాలనుకుంటే, మీకేమన్నా ఇంకా చెప్పాలనుకుంటారు చెప్పలేకపోయారు అనుకున్న జస్ట్ కంక్లూడ్ అన్న, వి విల్ వైండ్ అప్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంత టైం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ 2 or 3 months పర్ఫెక్ట్ ఆ 2 months కష్టపడి 100% చదవాలి ఈవెన్ 99% కూడా ఫెయిల్ అవుతుంది 99% చదివినా 1% ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఇవ్వద్దు అని అంటున్నాను 100% చదివితేనే వాళ్ళు మ్యాక్సిమం సక్సెస్ అయిపోతారు ఆ ఎగ్జామ్ అయిపోతుంది నెక్స్ట్ లైక్ కొత్త లైఫ్ స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని సగం చదవడం వల్ల నెక్స్ట్ మళ్ళా ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఎంతకంటే ఆ చదివిన ఎగ్జామ్ మీద 100% చదివితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకే ఓకే అన్న, ఉమ్, వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అండ్ నేను నా రమేష్ అన్నతోని లాస్ట్ టైం చేసిన కన్వర్జేషన్ లో క్వశ్చన్స్ కి ఈ రోజు క్వశ్చన్స్ కి చాలా వేరియేషన్ ఉంది. ఎందుకంటే నేను కూడా సేమ్ క్వశ్చన్స్ రిపీట్ చేయకుండా ఉండడానికి ట్రై చేశాను. ఎందుకంటే సేమ్ క్వశ్చన్స్ ఎవ్రీ వాళ్ళను సేమ్ క్వశ్చన్స్ రిపీట్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ నాట్, ఐ థింక్ మచ్ మోర్ ఇంపార్టెంట్ యాక్చువల్. ఎందుకంటే సేమ్ డిపార్ట్మెంట్ సేమ్ క్వశ్చన్స్ సేమ్ ఆన్సర్స్ రిపీట్ అవుతా ఉంటాయి కాబట్టి నేను డిఫరెంట్ క్వశ్చన్స్ చూస్ చేసుకున్నాను ఈ రోజు మీతోని. yes. అండ్ ఎలా అనిపించింది అన్న మీకు ఈ కన్వర్జేషన్? బాగుంది చాలా బాగుంది ఇది నాకు కూడా ఫస్ట్ టైం కొత్త ఎక్స్పీరియన్స్ ఓకే ఓకే, సరేనా, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యూర్ వాల్యుబుల్ టైం. ఓకే, వీఆర్ వైండింగ్ అప్. థ్యాంక్ యూ. అండ్ మనం ఇంకా చాలా చేయాలన్న దాని డిఫరెంట్ టాపిక్స్ పైన, డిఫరెంట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ డిఫరెంట్ సిచ్యువేషన్స్ తీసుకొని ఈ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఒక నార్మల్ పర్సన్ కానీ లేకపోతే ఒక డిఫరెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న పర్సన్ ఏ విధంగా థింక్ చేస్తాడో, అండ్ ఫ్యామిలీ లైఫ్ కానీ పర్సనల్ లైఫ్ కానీ, అండ్ ఒక డిసిజనిస్టిక్ ఒక ఒపీనియన్స్ కానీ దీనిపైన ఒకసారి మనం నెక్స్ట్ వి విల్ అగైన్ మీట్ అన్న, డెఫినెట్లీ. ఓకే ఖచ్చితంగా ఖచ్చితంగా ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. బాయ్